హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాస్ అడ్డా ఛానల్. తెలుగు టైటాన్స్ అయితే పీకేఎల్ 10లో చాలా దారుణంగా విఫలమైంది. అండ్ అంతకుముందు 2 సీజన్లు కూడా ఇదే పరిస్థితి. సో ఈసారి తెలుగు టైటాన్స్ మేనేజ్మెంట్ చాలా ముందుగానే రియలైజ్ అయ్యి ఒక కొత్త హెడ్ కోచ్ను పెట్టారు. క్రిషన్ కుమార్ హుడా మనం ఫస్ట్ రివీల్ చేయడం జరిగింది మన ఛానల్లో. అండ్ మనకి ఇంకా ఛానల్ ఉన్నాయి, మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కిరణ్ ఫ్యాక్ట్ అండ్ స్పోర్ట్స్ డిక్టేటర్. సో అక్కడ పర్ఫెక్ట్గా మొత్తం ఎక్కువగా ఎస్ఆర్హెచ్ వీడియోలు, ఐపీఎల్ స్పోర్ట్స్ డిక్టేటర్లో అండ్ అదేవిధంగా కిరణ్ ఫ్యాక్ట్లో ఇంకా మిగతా టీమ్స్ క్రికెట్ వీడియోస్ అండ్ కబడ్డీ వీడియోస్. సో ఈ ఛానల్ అయితే మొత్తం కబడ్డీ గురించే, పీకేఎల్ గురించే ఉంటుంది. అందుకోసమే ఇది పెట్టడం జరిగింది. ఫెంటాస్టిక్ అప్డేట్స్ ఉంటాయి. పీకేఎల్ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కబడ్డీ సంబంధించిన అప్డేట్స్ అన్ని ఎర్లీగా మీకు వస్తాయి. అండ్ అదేవిధంగా మీ ఫేవరెట్ తెలుగు టైటాన్స్లో ఎవరు వస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం చూద్దాం తెలుగు టైటాన్స్కి వచ్చిన కోచ్ క్రిషన్ కుమార్ హుడా. సో ఇతడు చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. అండ్ దబాన్ ఢిల్లీని అయితే చాలా డెవలప్ చేశాడు. మంచి కొత్త ప్లేయర్స్ని తీస్తాడు ఇతను. అండ్ నవీన్ ఎక్స్ప్రెస్, అషు మాలిక్ మొదలైన వారిని ఫైండ్ చేశాడు ఆల్మోస్ట్ ఇతడే. అండ్ ఈ విధంగా ఇతనికైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కోచ్గా. సో తెలుగు టైటాన్స్ అయితే ఇప్పుడు 0 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ షెరావత్ రైడర్గా రాణించాడు. కాకపోతే టీంలో మొత్తం ప్లేయర్స్ మధ్య ఆ కోఆర్డినేషన్ లేదు, వాళ్ళ దగ్గర ఏంటంటే ఆ ప్లానింగ్ లేదు. సో మొత్తానికి క్రిషన్ కుమార్ హుడా అయితే ఇది మార్చబోతున్నాడు దాదాపు. సో మనకి ఇది ముందే తెలిసింది ఇతడు, ఎందుకంటే మొన్న శ్రీనివాస్ రెడ్డి గారు అక్కడ మ్యాచ్ జరుగుతుండగా క్రిషన్ కుమార్ హుడాతో మాట్లాడాడు చాలాసేపు. మనకు ఆ మ్యాచ్ జరుగుతున్నంతసేపు వీళ్ళని చూపించడం జరిగింది. అప్పటికి హెడ్ కోచ్ ప్రకటన చేయలేదు. దాని తర్వాత 2 డేస్కు హెడ్ కోచ్ ప్రకటన అయితే చేశారు. సో శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అసిస్టెంట్ కోచ్గా ఉండొచ్చేమో అని నేనైతే అనుకుంటున్నాను. సో మొత్తానికి వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే ఫెంటాస్టిక్గా ఉండే ఛాన్స్ ఉంది. నవీన్ ఎక్స్ప్రెస్ ఇంజురీలో ఉన్నాడు. కాకపోతే క్రిషన్ కుమార్ హుడాకి చాలా దగ్గర తీసుకొచ్చే ఛాన్స్ ఉంటే ఉండొచ్చు మేబీ. అండ్ అషు మాలిక్ అయితే దబాన్ ఢిల్లీ ఎలాగో వదులుకోదు. సో మొత్తానికైతే ఎవరైనా కొత్త ప్లేయర్స్ను వీళ్ళు ఇంప్రూవ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎలాగో ఒక ఎక్స్పీరియన్స్డ్ కోచ్ కాబట్టి సీజన్ 11కి సార్ ఇప్పటి నుంచే గట్టి ప్లానింగ్ వేస్తారు. సో దీనికి సంబంధించిన యాక్షన్ ఎప్పుడైనా మీకు డౌట్ రావచ్చు. జూన్ జూలైలో యాక్షన్ వచ్చేస్తుంది దాదాపు. ఇవాళ సెమీఫైనల్స్ ఉన్నాయి, మీకు తెలుసు. పునేరి పల్టాన్ వర్సెస్ పట్నా పైరేట్స్, జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్. సో ఈ ఫెంటాస్టిక్ మ్యాచ్లు అయితే ఉన్నాయి. నేనైతే ఫైనల్కు పునేరి పల్టాన్, జైపూర్ పింక్ ప్యాంథర్స్ వస్తాయని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి.